ఇప్పుడే ఒక వార్త అందుతుంది. 30 కంటైనర్లను కేంద్ర భద్రతాధికారులు అంటే కడప నుండి బయలుదేరినటువంటి కంటైనర్లను ఆపినట్టుగా సమాచారం. అంటే ఆ కంటైనర్లో డబ్బు ఉందంటూ ఈరోజు టీడీపీ వారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు డబ్బు తరలిస్తా దొరికేశారు అన్నట్టుగా వార్తా కథనాలు మరి చక్కెరలు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మరి కంటైనర్లు ఒక్కసారిగా 30 కంటైనర్లు అంటే మరి అందులో ఏదో అది చెన్నై పోర్టుకి వెళ్తున్నట్టుగా సమాచారం. మరి ఏమేమి ఉంటుంది అంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 30 కంటైనర్లో నింపి అంత డబ్బు దొబ్బేశాడంటారా? ఏంటి మీ అభిప్రాయం? అంటే మీకు ఆ కంటైనర్లు ఆపేరు, కేంద్ర భద్రతా దళాలు అనేటువంటి వార్తలు వస్తున్నాయి టీవీలో గట్టాను. అది ఓపెన్ చేసి అందులో ఏమున్నది అనేటువంటిది ఇప్పుడు ఇంక బయట రాలేదు. కాబట్టి మనం అందులో డబ్బు ఉందా, పూల కుండీలు ఉన్నాయా అని చెప్పేసి మనం చెప్పలేము. అర్థమైందా? పూల కుండీలు ఉండొచ్చు అంతే. లేకపోతే కడప జిల్లాలో కోడూరు అది ఉంది కదా, కోడూరు అని ఉంది కదా, అక్కడ నిమ్మ బత్తాయి, చీనీ బత్తాయి చెట్ల తాలూకు నారు ఉంటుంది మొక్కలు, అవి కూడా వెళ్తూ ఉండొచ్చు విదేశాలకి. ఇప్పుడు పూల మొక్కలు అలాగే కడియంలో పూల మొక్కలు అవి ఉన్నట్టే ఇక్కడ నర్సరీలు ఉన్నాయి. నిమ్మ బత్తాయి, చీనీ బత్తాయి మొక్కలు వాళ్ళు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మాకు కూడా వాళ్ళే సప్లై చేసేవారు. కోడూరు, కడప జిల్లా కోడూరు నుంచి అలాంటివి ఏమన్నా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండొచ్చు విదేశాలకి, వ్యవసాయ క్షేత్రాలకి. మనం యుధమిద్దంగా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్, మీరు అన్నట్టుగా అందులో ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది. కడప నుంచి అన్ని కంటైనర్లు చెన్నై మీదుగా విదేశాలకు వెళ్ళటానికి, పోర్టులకు వెళ్ళటానికి ఏముంది? వాళ్ళకి చెన్నై దగ్గర కాబట్టి అలాగే వెళ్తున్నారా, లేదంటే చాలా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా కాకినాడ అయితే వాళ్ళ సొంతం. కాకినాడనా, మచిలీపట్నం, ఎక్కడిదైనా సరే వైజాగ్ పోర్టులన్నీ కూడా వాళ్ళ సిస్టమ్ కదా, వాళ్ళ సొంతం కదా, వాళ్ళ బలగాలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి పంపించుకుంటూ సేఫ్ వాళ్ళకి. కానీ అది దగ్గర కాబట్టి అలా పంపిస్తున్నారా అని ఇదివరకు నుంచే ఈ అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మిర్జాపురం సిరీస్ నడుస్తూ ఉంది, కల్చర్ అలా నడుస్తుంది. మిర్జాపురం సిరీస్ అని 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చింది సిరీస్, చూడు సేమ్ అలా ఉందరా అక్కడ అంతా. అంటే మనం ఇవన్నీ అనుమానాలు. మొన్న మధ్య 1.5 year 2 years అవుద్ది, ఒక ఐటీ రైడ్ జరిగితే అపార్ట్మెంట్లో ఎట్రో కానీ రాంకి వీళ్ళ దగ్గర అపార్ట్మెంట్లో కబ్బోర్డుల నిండా డబ్బులు కుక్కి పెట్టేసిన డబ్బులు 500 కట్టలు, 2000 కట్టలు, 2000 నోట్ అప్పటికి రద్దు చేయలేదు ఇంకా. అవన్నీ కట్టలకు కుక్కేసి ఉన్నాయి బీరువాల నిండా, ఆ కబ్బోర్డుల నిండా. అసలు కళ్ళు తిరిగిపోయేది అనమాట. అంటే అపార్ట్మెంట్ తీసుకుని అపార్ట్మెంట్ అద్దె తీసుకుంటారు, అద్దెకి ఇచ్చినోడు తెలియదు అందులో ఏముంటుందో. వీళ్ళు దాని నిండా డబ్బు ప్యాక్ చేసి పెట్టారు, అది దొరికింది. దాని మీద అది ఏమైంది, దాని మీద అది ఎవరిది అనేటువంటిది స్పష్టత వచ్చింది. దాన్ని ఏం చేశారు, దానికి పన్ను కట్టారా, ఆ డబ్బులు ఏం చేశారు అనేటువంటి దీనికి సమాచారం ఉండదు. ఈ వార్తా ఛానళ్ళు కూడా నెక్స్ట్ ఏం జరిగింది కూడా దాన్ని వివరం చెప్తే బాగుంటుంది. అక్కడతో వదిలేస్తారు, ఆ వార్త చూపిస్తారు. ఇప్పుడు కంటైనర్లు ఉందా, ఇదిగో కంటైనర్లు ఆపారు భద్రతా దళాలు అంటారు, ఇంకా అక్కడ దాని గురించి ఉండదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి పోలీస్ ఆఫీసర్లను లేకపోతే దళాలను లేకపోతే పైనుంచి ఆదేశాలు వచ్చి డోంట్ టచ్ వదిలేయండి అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి, టకాలమని వదిలేస్తారు. ఈ వివరాలు కూడా ఉండాలి. ఎన్నికల ముంగట ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కడప నుంచి వెళ్తుంది కాబట్టి అనుమానం అందరికీ. అయితే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించగలరు. చాలామంది అనుమానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ సముద్రంలో దాస్తున్నారు డబ్బు అనేటువంటిది ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాం మనం. అంటే సముద్ర జలాల్లో పెద్ద షిప్ ఉంటుంది లంగర్ వేసుకుని, దాని గురించి పర్మిషన్ తీసుకుంటారు, డబ్బు కడుతూ ఉంటారు ఆ పోర్టులకి, దాంట్లో దాస్తూ ఉంటారు డబ్బు. ఈ ఆఫీసర్లు అందరూ నా ఇంటికి వస్తారు కానీ అక్కడికి వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కానీ ఇంకా వెయిట్ చేస్తున్నామండి, ఇంకా క్లియరెన్స్ రాలేదు పోర్టులోను, లోడింగ్కి పర్మిషన్ రాలేదు, ఏదో చెప్పుకుంటారు. మేనేజ్మెంటే కదా పోర్టులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు. ఏమైనా డబ్బు స్వామ్యం అయింది, డబ్బు లేకుండా ఎలక్షన్ జరగట్లేదు కాబట్టి ఎలక్షన్ల ముందట ఈ వ్యవహారం ఉంది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి దీటికి అంత డబ్బు తీసే మొగోడు ఎవడో? జగన్మోహన్ రెడ్డి గారు అని నువ్వు చెప్పలేవు. ఇది ఎవరిది ఏంటి అనేటువంటి దానికి ఇప్పుడు మనం పూర్తిగా ఆధారం లేకుండా ఎవరి మీద మనం మాట్లాడకూడదు. అంటే సహజంగా కడప అంటే ఇంత డబ్బు ఎలా పోగవద్దు అనేటువంటి దానికి ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం అచ్చంగా క్యాష్ మీద జరుగుతుంది. మిగతా వ్యాపారాలు ఏం క్యాష్ మీద జరగట్లా.
అంత ఆన్లైన్ ట్రాన్సాక్షనే. చిక్కుడుకాయలు అమ్ముకుంటే ఒక కేజీ చిక్కుడుకాయలు కొంటే కూడా టింగ్ అని నొక్కేస్తున్నారు. కాబట్టి ఇంత డబ్బు పోగొట్టడానికి అవకాశం ఉన్న మా వ్యాపారం మద్యమే. మద్యం వ్యాపారం విపరీతమైన వ్యాపారం. మనకి ఇలా చూపించేది కొంత, దానికి 4 టైమ్స్ కూడా మీకు వ్యాపారం జరుగుతూ ఉండొచ్చు. ఇదంతా అనుమానమే. ఎందుకంటే అక్కడ అనుమానానికి ఆస్కారం ఉంది. ఏమైనా ఇలాంటి దాని గురించి కేంద్ర సహాయం కావాలంటున్నారు వీళ్ళు, టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ. ఇప్పుడు దీన్ని పట్టుకోవాలి, కేంద్రం సహకారం ఉందనుకో, మొత్తం అది ఉడది చూపించండి ఏముందో క్లియర్గానే అంటారు. అందులోంచి నర్సరీ నుంచి నిమ్మ మొక్కలు బత్తాయి మొక్కలు వెళ్తున్నాయా, లేకపోతే పూల కుండీలు వెళ్తున్నాయా? మీకు పూల కుండీలుగా స్టోరీ తెలుసా? నీకు దేవుడు చేసిన మనుషులని ఒక సినిమా వచ్చింది, రామారావు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ పద్మాలయ ప్రొడక్షన్స్ వాళ్ళది. అందులో పూల కుండీల్లో వినాయకుడి పొట్టలో విగ్రహాలు పెట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. పూల కుండీల్లో దేవుడి బొమ్మలు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, స్మగ్లింగ్. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో చూసుకోవాలి. ఎర్రచందనం కూడా వెళ్తూ ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల ఎర్రచందనం అంతా తీసుకొచ్చి కడప దగ్గరికి పోగేసి ఆ కడప నుంచి ఎవరన్నా విదేశాలకు పంపిస్తున్నారేమో. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దేశ సంపద ఏదైనా సరే సరైన పేపర్స్ ఆధారాలు లేకపోతే కనుక వాటిని ఆపి తనిఖీ చేసి దర్యాప్తు చేసే హక్కు, అధికారం భద్రతా దళాలకు కానీ యంత్రాంగానికి కానీ ఉంది. కాబట్టి ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా అనుమానం వచ్చింది, ఒక న్యూస్ ఛానల్లో చూపించింది కాబట్టి దాని మీద ఒక వివరణ ప్రభుత్వం తరపు నుంచి లేదా అక్కడ ఉన్న అధికారుల నుంచి రావాలి. వాళ్ళు వివరణ ఇవ్వకపోతే అక్కడున్న టీడీపీ వాళ్ళన్నా ప్రతిపక్షం బాధ్యతగా దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏం జరుగుద్దో చూద్దాం ఇవాళ రేపట్లో, దాని గురించి ఏమవుద్దాం. అంతకుమించి మనం మాట్లాడితే ఏమవుద్దంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నిజంగా అందులో ఏమన్నా ఉల్లిపాయలు గట్ట వెళ్తున్నాయి అనుకో, దాని గురించి మనం మాట్లాడకూడదు. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే అంత స్థాయిలో 30 కంటైనర్ల స్థాయిలో అక్కడ ఏం పండిస్తున్నారో ఏం పంపిస్తారో ఏమన్నా చెప్తారండి. ఇప్పుడు పూల మొక్కలు ఉంటాయి, వాటి ఇప్పుడు ఉల్లిపాయ బస్తాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తారు. వీళ్ళకి రకరకాల దారులు ఉంటాయి. ఇప్పుడు డబ్బు అనేటువంటిది సముద్ర మార్గాల ద్వారా ఇప్పుడు ఈ దేశంలో కొంతమంది వ్యాపారస్తులు, బడా వ్యాపారస్తులు ఎయిర్పోర్ట్లని, పోర్ట్లని వాళ్ళ ఆధీనంలో తీసుకుంటున్నారు. వాళ్ళు కొనేస్తున్నారు. ఎవడో కష్టపడి కడతాడో. ఇప్పుడు బొంబాయి ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వాళ్ళదే ఉంది, అది ఎవడ దెబ్బేశారు? ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. కస్టమ్స్ పేరుకి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నాయి కానీ దానికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. కాకినాడ పోర్టులు ఉన్నాయి, వాళ్ళ చేతిలో ఉంటుంది. బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆ వంకన ఏం పంపిస్తున్నారు ఎవరికి తెలుసు? నువ్వు వెళ్ళి చూస్తావు రోజును, రానిస్తారని నా లోపలికి. అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరూ వాళ్ళు ఏకంగా జడ్జిలకే వాచ్లు ఇచ్చేస్తాను ట్రై చేసిన వాళ్ళు వీళ్ళని ఎంతసేపు కొంటారో. కాబట్టి ఏమైనా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మన దేశంలో ఇక్కడ ఏమీ స్వతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు, మళ్ళీ డిక్టేటర్షిప్ వైపు నడుస్తుంది. అన్ని వ్యవస్థలు అధ్వానం అయిపోయి నిర్వీర్యం అయిపోయి మీరు తూర్పు తిరిగి దండం పెట్టండి రా బాబు, మీకు కనీసం మీకు స్వతంత్రం ఇస్తే 100 సంవత్సరాలైనా సరిగ్గా పరిపాలించలేకపోయారని మనల్ని చూసి వాళ్ళు నవ్వుతారు. ఎవరు నవ్వుతారు మనల్ని చూసి? భారతీయ మూలాలు ఉన్న ఒక భారతీయుడు ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిష్ వాళ్ళు నవ్వుతారు.